అమరావతి అనే ఒక వెంచర్ నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొని వచ్చి అక్కడ ఆ వెంచర్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు అని అందరికీ అర్థమైంది. ఇప్పుడు కేంద్రం ఏమి సాయం చేయట్లేదు, మధ్యవర్తిగా ఉండి ప్రపంచ బ్యాంకు నుంచి ప్రాజెక్టు కోసం డబ్బులు ఇప్పిస్తుంది అని క్లియర్ అయింది. ఇప్పుడు ఇంతగానం అప్పు చేసి దాన్ని ఏమంటారు మహానగరాన్ని సృష్టించాలని చెప్పి ఆలోచనకు మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా నవ్వుతో నా భవిష్యత్, ఇంకా మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఆ రాజధాని వద్దా ఏం గుంటూరే రాజధాని అను, ఆ చుట్టుపక్కల బిల్డింగులు కట్టు, డెవలప్మెంట్ ఆ కంపెనీలా పెట్టు, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని దగ్గరలో పెట్టు, ఏం ఒకే దగ్గర పెట్టి ఒకే దగ్గరికి అంటే ఆటి నుంచి రావాలా? అసలు జనాలకు మనం ఏం చేయలేండి, వాళ్ళ ఇష్టం వాళ్ళ పోనీయండి. అంటే ఎవరి దోల తీర్చుకోవాలంటే మనం ఏం చేద్దాం. కానీ హైదరాబాద్ అట్లే దొబ్బేసింది, అంతా ఆడ పెట్టి ఇప్పుడు అంతా పోయి అమరావతిలో పెట్టాలట. మరి మిగతా ప్రజలందరూ దానికోసం ఎందుకు త్యాగం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. అరే రాష్ట్రం మిగతా అభివృద్ధి అంతా పనంగా పెట్టి దాన్ని డెవలప్ చేయాలా? ఇదే కాన్సెప్ట్. రాష్ట్ర ప్రజలకు ఇది ఎట్లా నచ్చుతోంది? ఆ రాజధాని లేదు, రాజధాని విజయవాడ అని ప్రకటించు, మార్చి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ అని చెప్పు. ఆ చుట్టుపక్కల ప్రభుత్వ వనాలు ఏడ స్థలం లేదా? ఒక 10 ఎకరాలు ఏమంటారు, 100 ఎకరాలు 500 ఎకరాలు సరిపోదు, చుట్టూ ఎక్కడ లేనే లేదా? ఇప్పుడు ఉన్నదే ఉండదు, అట్లే కంటిన్యూ చేయి. సరే, ఇది కంప్లీట్ వెంచర్. ఒక వెంచర్ రెడీ చేసి అన్ని అక్కడ డెవలప్ చేసి భూములు ఫుల్ రేట్లు వస్తాయంటే మన వెంచర్లు రాయలసీమలో ఒకటి, ఉత్తరాంధ్రలో ఒకటి, మధ్యలో ప్రకాశంలో ఒకటి, మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయండి. ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పడేయండి, పోతుంది. ఇంకెందుకు, వేరే ఎందుకు? ఇంకా భూములు అంతా అక్కడే డెవలప్ చేసేసి అక్కడ కంపెనీలు పెట్టి, అక్కడ ఆసుపత్రులు పెట్టి, అక్కడ ఇంకేదో పెట్టి రేట్లు ఫుల్ పెరిగితే భూములు అమ్ముకోవచ్చు, డబ్బులు వస్తాయంట. ఏం కాన్సెప్ట్ ఇది నాకు తెలియక అడుగుతారు. మరి అన్ని చోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేయండి. అయినా రాష్ట్రంలో మిగిలిన ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అప్పులు వాళ్ళని ఎత్తిన పడి ఆ అమరావతి అనే కొందరి ప్రయోజనాల కోసం ఎందుకు ఏమంటారు వీళ్ళు నెత్తికేసుకోవాలో నాకు ముక్క అర్థం కావట్లేదు. ఏమంటే రాజధాని ఒక ఎమోషన్. రాజధాని అంటే ఒక మహానగరమే కావాలి, అది డెవలప్ అవ్వకుంటూ పోవాలి. గుంటూరు నుంచి ఎనకల నుంచి పెట్టు, గుంటూరుకి ఒక అవుట్స్కట్స్లో గట్టిపడే ఇవన్నీ ఎక్కడో దగ్గర చూసుకొని, ఇంకా అది ఎట్లా డెవలప్ అవ్వకుంటూ అది అదే పోతుంది. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలా? ఏం చేద్దాం, మనం ఏం చేద్దాం? జనాలకంతా దోలా తీట అంత ఉంది, మేము అంతా కనుక తీర్చుకుంటాం ఒక ఎమోషన్ రూపంలో అంటే తీర్చుకొని రాష్ట్రం అంతా అనుభవించాలి కదా దాని మీద చేసే ప్రతి అప్పుకు కూడా. ఇప్పుడు 15,000 కోట్ల అప్పు నువ్వు నేను భరించాలి, కట్టాలి. మనమే కట్టకుంటే మీరు నేను కట్టకపోతే మీ పిల్లలు నా పిల్లలు కట్టాలి. ఏం చేద్దాం? అది అంత మజా ఉందంట. మహానగరాన్ని సృష్టించాలి, ఒక నగరాన్ని సృష్టించాలట. నగరాలు లేవు ఆంధ్రప్రదేశ్లో. ఆడి నుంచి వస్తేనే డబ్బులు సంపద సృష్టించినట్లా. అదేమి సృష్టించకూడనే 5 ఏళ్లలో తలసరి ఆదాయం పెరగలేదా? జిఎస్టీ వృద్ధి రేటు పెరగలేదా? పరిశ్రమలు రాలేదా? మనిషి జీవన ప్రమాణాలు పెరగలేదా? పోనీయండి, గుప్పెడు మందికి ప్రయోజనాలు కల్పించే కోట్ల మంది ప్రజలు సిద్ధపడండి, పోయేదేముంది?